కీలక పరిణామం చోటు చేసుకుంది. అవును, రేపు రాత్రికి ఢిల్లీకి వెళ్లబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో చర్చలు జరపబోతోంది బీజేపీ. 8వ తేదీన మరోసారి భేటీ కావాలని పవన్, చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు హస్తన పర్యటన తర్వాత పొత్తులపై క్లారిటీ రాబోతోంది అనే మాట వినిపిస్తోంది. అవును, రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లబోతున్నారు. వెళ్ళి బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో బీజేపీ పెద్దలు చర్చలు జరపబోతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, రేపు రాత్రి ఎన్ని గంటలకు ఢిల్లీ వెళ్ళబోతున్నారు? ఇటు చంద్రబాబు ఏ అంశాలకు సంబంధించి భేటీలో చర్చించే అవకాశం ఉంది? ముఖ్యంగా అంటే బీజేపీ అధిష్టానం పిలిచిందా లేకపోతే చంద్రబాబు వెళుతున్నారా? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలో టీడీపీ అధినేత రేపు సాయంత్రం రేపు రాత్రికి ఢిల్లీ వెళ్లే సమాచారం కనపడుతుంది. అయితే ఇది అఫీషియల్ గా ఈరోజు సాయంత్రం 6:30కి కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కొంత సమాచారం అయితే ఢిల్లీ నుంచి సంకేతాలు వచ్చాయి. పార్టీ ఆఫీస్కి టీడీపీ అధినేతను కలవచ్చు అని. అయితే కలిస్తే రేపు రాత్రి ఆయన బయలుదేరి ఎల్లుండి ఢిల్లీ, అంటే రేపు రాత్రి బయలుదేరి ఢిల్లీలో ఉంటారు. ఎల్లుండి ఉదయాన్నే ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలిసే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికీ రేపు ఉదయం యాక్చువల్గా 8వ తారీఖు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరోసారి కలవాలని, పొత్తుల నేపథ్యంలో మరోసారి సీట్ల విషయంలో కలవాలని డిసైడ్ చేసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా మంగళగిరిలో ఉన్నప్పటికీ రేపు ఉదయం మరోసారి చంద్రబాబును ఉదయాన్నే కలిసి సాయంత్రం వాళ్ళిద్దరూ ఒక భేటీకి అయిన తర్వాత సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారు అనే ఒక సమాచారం అయితే ఉంటుంది. అయితే పొత్తులో కలిస్తే బీజేపీ పొత్తులో నుంచి మనం ఇప్పటికే బీజేపీ పెద్దలతో కొందరితో మాట్లాడినప్పుడు బహుశా ఎల్లుండి ఉండవచ్చు. ఇప్పటికే సుజనా చౌదరి కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కూడా రేపు ఎల్లుండి ఇక్కడే ఉంటారు. సుజనా చౌదరి బీజేపీలో ఉన్నారు కదా అనే ప్రశ్న రావచ్చు. కానీ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా సుజనా చౌదరి ఏ విధంగా వ్యవహరిస్తారో అందరికీ తెలుసు. కాబట్టి సో బీజేపీకి చంద్రబాబుకి మధ్యలో సమయానకర్తగా సుజనా చౌదరి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయనేది కొంత సమాచారం. సో ఈ యాంగిల్స్లోనే బహుశా రేపు సాయంత్రానికి అతను ఢిల్లీ వెళ్తే ఎల్లుండి ఉదయం ఢిల్లీ పెద్దల్ని కలిసే పరిస్థితి ఉంటుందనేది టీడీపీ వర్గాల నుంచి ఒక సమాచారం. అయితే ఇది అఫీషియల్గా ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. బహుశా ఈరోజు సాయంత్రం లోపల కొంత ఇన్ఫర్మేషన్, రూట్ మ్యాప్ ఏంటి, ఢిల్లీకి ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంటుంది అనేది టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ బీజేపీ నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలోనే చంద్రబాబు హుటాహుటిన బయలుదేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు గంగాధర్ నెల్లూరులో ఆయన ఒక ప్రోగ్రాంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ యాంగిల్స్ లో చూసుకుంటే ఈరోజు సాయంత్రం ఆయన బయలుదేరితే, అంటే రేపు రాత్రికి బయలుదేరితే ఎల్లుండి ఉదయం ఢిల్లీ పెద్దల్ని కలిసే పరిస్థితి అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మంగళగిరిలో ఉన్నారు. నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే కొంతమంది నేతలతో తిరుపతి, రాజమండ్రి రూరల్, రాజమండ్రి వీళ్ళకి సంబంధించిన జనసేన నేతలందరితో కూడా ఆయన కూర్చొని మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బహుశా అంటే రేపు ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి ఒక నిర్ణయానికి ఏ సీట్లు మనం ఇవ్వగలం లేకపోతే ఏంటి పరిస్థితి అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు. చంద్రబాబుతో పాటు పవన్ కూడా వెళ్లే అవకాశం ఉందా? లాస్ట్ మినిట్ అటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా చోటు చేసుకోవచ్చా? లేకపోతే చంద్రబాబు భేటీ అయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత వెళ్లే అవకాశం ఉంది అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? చంద్రబాబు మొదటగా చంద్రబాబు అయితే వెళ్ళబోతున్నారు. సమాచారం మనకు అందుతున్న సమాచారం ప్రకారం తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్తారు. ముందు చంద్రబాబు వెళ్ళి బీజేపీ నేతలతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ పొత్తుగాని ఓకే అయితే ముగ్గురు మాట్లాడుకున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు, చంద్రబాబు, జనసేన ముగ్గురు కూడా కూర్చొని పొత్తుగాని ఓకేగాని అయ్యే పని అయితే మొదటి లిస్టు కూడా ఢిల్లీ నుంచే ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు అనేది కొంత సమాచారం కూడా అందుతోంది. చంద్రబాబు నైట్కి అంటే రేపు రాత్రికి ఢిల్లీ వెళ్ళే పరిస్థితులు, ఆయన ఏ టైంకి బయలుదేరతారు అనేది
కన్ఫర్మ్ అయిన తర్వాత దాని తర్వాత ఫర్దర్గా ఢిల్లీ పెద్దలు ఏ విధంగా మూవ్ అవుతారు, తర్వాత వాళ్ళు ఏ టైంకి రమ్మారో, ఎవరు కలుస్తారు, తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక రూట్ మ్యాప్కి వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. బహుశా అయితే ఇప్పుడు ఒకటి మాత్రం క్లారిటీ అవుతుంది, బీజేపీ తెలుగుదేశం జనసేనతో కలిసి వెళ్ళబోతుంది అనే సమాచారం అయితే పక్కా అవుతుంది. సో మరి బీజేపీ ఏ విధంగా పొత్తులు ఉన్నాయి, ఎన్ని పొత్తులు అడగబోతుంది, ఎన్ని సీట్లు అడగబోతుంది, ఎంత ఎంపీ సీట్లు ఎన్ని, తర్వాత ఎమ్మెల్యేల సీట్లు ఎన్ని, ఈ అన్ని అంశాల మీద కూడా ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉంది. అవన్నీ కూడా తెర మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం డిసైడ్ అయ్యారు, జనసేన ఎన్ని సీట్లకి పొత్తులో వెళ్తుంది, బీజేపీ రేపు ఎన్ని సీట్లు అడగబోతుంది, ఒకవేళ ఆ సీట్లకు బీజేపీ అడుగుతున్న సీట్లని తెలుగుదేశం వదులుకునేదానికి సిద్ధంగా ఉందా, లేదు జనసేన త్యాగం చేస్తుందా, ఇవన్నీ అంశాలు కూడా తెర మీదకి రావాలి. సో ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడానికే ముందుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు రేపు ఉదయం బహుశా కలిసే పరిస్థితి ఉంటుంది. బహుశా ఇప్పటికే వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, వరుసగా ఈ మధ్య 2-3 సార్లు కలిసిన నేపథ్యం అయితే ఉంది కాబట్టి బీజేపీ కూడా ఏ సీట్లు అడుగుతుందో కూడా వాళ్ళకి కొంత అంచనా ఉంది. సో ఆ అంచనాలో భాగంగానే వీళ్ళు ముందు ఒక పొత్తులో పెట్టుకుని, సో బీజేపీ అడిగే సీట్లు ఎన్ని, ఎంపీ ఎన్ని అడుగుతుంది, ఎమ్మెల్యే ఎన్ని అడుగుతుంది, దాన్ని బట్టి జనసేన ఎన్ని సీట్లకు ఇవ్వగలదు, ఎన్ని ఎంపీలు ఇవ్వగలదు. సో ఓవరాల్గా ఒక చర్చ అయితే జరుగుతుంది. జనసేన బీజేపీకి దాదాపుగా అంటే ఈ రెండిటికి 8 సీట్ల వరకు ఎంపీ సీట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. బీజేపీ జనసేనకు అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా 40 సీట్ల వరకు కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనేది ఒక చర్చ. అంటే ఒక అంచనాకి తెలుగుదేశం అయితే వచ్చినట్టుగా కనబడుతుంది. అంటే తెలుగుదేశానితో జనసేనతో పాటు బీజేపీ కూడా ఆడైతే దాదాపుగా 8 సీట్లు పొత్తులో భాగస్వాములైన జనసేన బీజేపీకి ఇచ్చేటట్టుగా, అభ్యర్థుల్ని దాదాపుగా 40 సీట్లు జనసేన బీజేపీ అభ్యర్థులకి ఇచ్చేటట్లుగా ఒక ప్లాన్ అయితే చేసుకున్నారు. దాని ప్రకారమే చంద్రబాబు ముందుకు వెళ్తారు అనేది టీడీపీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం సచిన్. రైట్, అంటే భారతీయ జనతా పార్టీ బీజేపీకి సంబంధించి, ఎందుకంటే గతంలో గెలిచిన సీట్లు, ముఖ్యంగా అక్కడ టీడీపీకి కూడా పట్టు ఉన్న సీట్లకు సంబంధించి కనుక అటువంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేద్దాం అనుకుంటోంది టీడీపీ, దీనికి సంబంధించి కూడా రేపు డిస్కషన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయంలో ఇప్పటికే జనసేనతో ఆల్రెడీ పొత్తులో భాగంగా టికెట్ల విషయంలో ఇటువంటి టఫ్ ఫైట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు బీజేపీ కూడా ఎంటర్ అయితే ఈ విషయాన్ని ఎలా పరిశీలిస్తోంది? ఎస్ సార్, 2014లో ఎన్నికల్లో బీజేపీ జనసేన అప్పుడు అఫీషియల్గా కాకపోయినా జనసేన మద్దతు, బీజేపీ తెలుగుదేశం మద్దతుతో ఎన్నికలకి పోటీ చేశారు. కొన్ని ఎంపీ స్థానాలు గెలిచారు, కొన్ని ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలిచిన పరిస్థితి అయితే మనం చూసాం బీజేపీ. అయితే 2019లో ముగ్గురు విడివిడిగా పోటీ చేశారు. జనసేన వేరుగా చేసింది, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసింది, తెలుగుదేశం ఇండివిజువల్గా పోటీ చేసిన నేపథ్యంలో జనసేనకు బీజేపీకి ఎక్కడ కూడా ఓట్ల షేర్ కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు కూడా ఏది గెలిచిన పరిస్థితి అయితే లేదు. సో ఇప్పుడు ఆ బేస్ చేసుకుని 2024లో జరగబోతున్న రేపు మరో 70 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తారో అనేది చర్చ. అంటే తెలుగుదేశం ఎన్ని సీట్లని వదులుకునే దానికి సిద్ధమవుతుంది, ఎన్ని సీట్లని తమ క్యాడర్ త్యాగం చేయబోతుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే జనసేన మధ్య తెలుగుదేశం మధ్య కొంత గ్యాప్ ఉంది. గ్యాప్ అంటే గ్రౌండ్ లెవెల్లో గ్యాప్ ఉంది. ఇద్దరు నేతల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ గ్రౌండ్లో ఖచ్చితంగా మాకు సీట్లు అని కొట్టుకుంటున్న పరిస్థితుల్లో దాదాపుగా 30-35 స్థానాలు నువ్వా నేనా అన్నట్టుగా తెలుగుదేశం జనసేన మధ్య కొంత మాకే టికెట్ కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ఆడైతే బీజేపీ ఎన్ని సీట్లు ఇవ్వగలదు, ఎంతవరకు వీళ్ళని ఆడాన్ చేయగలదు, ఎంత నేపథ్యం అయితే ఎన్ని షేర్స్ వరకు సీట్లు షేర్ చేయగలదు అనేది కూడా చూడాలి. సో ఈ 3 కూర్చున్నప్పుడు మరో సెక్షన్ అయితే ముగ్గురు నేతలతో కూర్చొని ఆ సీట్ల వ్యవహారం, పంపకాల వ్యవహారంలో సీరియస్గా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ సీట్లు పంపకాలు ఏ విధంగా ఉంటాయి, బీజేపీకి ఎన్ని ఇస్తారు, జనసేనకి ఎన్ని ఇస్తారు, ఎంపీలు ఎన్ని ఇవ్వాలి, అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎంతమందిని త్యాగం చేయాలి, ఇవన్నీ అంశాలు తెర మీదకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఫస్ట్ చంద్రబాబు ఢిల్లీ పెద్దల్ని కలిసే టైము కానీ ఖరారైతే మిగతా అంశాలన్నీ కూడా తెర మీదకి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రేపు రాత్రి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.
పొత్తులపై చంద్రబాబుతో చర్చలు జరపబోతోంది బీజేపీ. 8వ తేదీన మరోసారి భేటీ కావాలని చెప్పి పవన్ చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రేపు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లబోతున్నారనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా రేపు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా రేపు ఉదయం మరొకసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీ జరిగిన తర్వాత అప్పుడు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరుతారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరి పర్యటన ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరు మళ్ళీ కూర్చొని భేటీ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే చోటు చేసుకోబోతున్నాయి. సో చూడాలి మరి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు పొత్తులో భాగంగా ఇద్దరు కూడా రేపు మార్నింగ్ భేటీ అవుతారు అనే మాట వినిపిస్తోంది. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళి ఆయన ఎటువంటి డిస్కషన్స్ చేస్తారు, ఒకవేళ పొత్తుకు సంబంధించి పూర్తిగా క్లారిటీ వస్తే కనుక ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవును, రేపు రాత్రికి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.